దేవుడు మాటకు ఒక్కటి లోబడితే చాలు. నీ సమస్యలు ఏమిటి, నీ లోటేంటి, నీ పరిస్థితుల్లో దుఃఖమేంటి, నీ కన్నీటేంటి, అన్నిటినీ మబ్బు తొలగిపోయినట్లుగా నా ప్రభువారు తొలగించబోతా ఉన్నాడు. ఆయన మాటకు లోబడాలి. ఇక్కడ వినండి, నినివే పట్టణస్థులందరూ విశ్వాసం ఉంచాక వారు ఏం చేశారంట? గట్టిగా చెప్పండి. ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నాక ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అనేది ఆ పట్టణముని ఏలుతున్న రాజు దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, రాజు ఏమనాలి? మనం ఉంటే ఏమంటాం? ఏయ్, నాకు చెప్పకుండా ఏంట్రా పట్టణంలో జరుగుతున్నది? నాకు చెప్పు చేయాలిగా. ఎవడరా దేవుడు? దేవుడు లేదు, ఏమీ లేదు, నోర్మూసుకొనండి, అందరూ బాగా తినండి, త్రాగండి, పాపం చెయ్యండి అని అంటాం. ఆ మాట వినగానే అబ్బా ఎంత గొప్ప రాజు అండి ఆ రాజు. ఆ మాట వినగానే సింహాసనం మీద నుంచి ఏం చేశాడంట? దిగిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ రాజు క్రైస్తవుడా అన్యుడా? గట్టిగా మాట్లాడాలి. ఈ రాజు క్రైస్తవుడా అన్యుడా? ఓడలో ఉన్నవారు, ఓడ నాయకులు క్రైస్తవులా అన్యులా? అన్యులు లోబడ్డారు యెహోవాకు, అన్యుడు లోబడ్డాడు రాజు యెహోవాకు. ఎక్కడ దిగిపోయాడంట? సింహాసనము దిగిపోయాడు. ఎంత తగ్గించుకున్నాడు. ఈరోజు నేను అడుగుచున్నాను, దేవుడి దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు? ఏం చూసుకొని హెచ్చులోనికి మనం వెళ్తున్నాం? ఒక్క క్షణం మొత్తం మారిపోయే అవకాశాలు ఉంటాయి. నేను 2 వారాల నుంచి ఇదే మాట చెబుతా ఉన్నాను, మీరు జాగ్రత్త పడాలి. తారుమారైపోయే పరిస్థితులు వస్తాయి. ఒక్క క్షణంలోనే అన్నీ అయిపోతాయి. మీరందరూ కూడా వెళ్ళి చేతులు కట్టుకోవాలి.